అంజలి టీవీ. వినాయక చవితి పండుగ కావటంతో శకుంతల ఇంట్లో హడావిడిగా పనులు చేస్తూ ఉంటుంది. ఇంతలో శకుంతల దగ్గరికి కోడలు అవని వస్తుంది. అత్తయ్యా, డబ్బుకు వెనకడకండి. ఈసారి మనం వేడుకగా వినాయక చవితి పండుగ చేసుకోవాలి. అలాగే ఊరందర్నీ పిలిచి భోజనాలు కూడా పెట్టిద్దాం. ఇప్పటి వరకు ఈ ఊరి వాళ్ళు కూడా తీసుకురానటువంటి వినాయక విగ్రహాన్ని మనం తీసుకొచ్చాం. ఇప్పుడు చూడండి, అందరూ మన గురించి మాట్లాడుకుంటుంటారు. అవునమ్మాయి, అందరూ మన కుటుంబం గురించే మాట్లాడుకుంటున్నారు. అది అలా ఉండాలి. మన స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా ఉండాలి. అన్నట్టు మీరింకా ఇలాగే ఉన్నారేంటి? అవతల పూజకి వేళయింది కదా, మీకు కొత్త బట్టలు తీసుకొచ్చాను, అవి వేసుకొని రండి, పూజ చేద్దాం. అలాగేనమ్మా, అలాగే. అవని శకుంతల అలా మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి శకుంతల భర్త పాపారావు వస్తాడు. చాలా దీనంగా మొహం పెట్టి, అమ్మా అవని, నీ ఆధ్వర్యంలో బాగా డబ్బులు ఖర్చు పెట్టి వినాయక చవితి పండుగ జరిపిస్తున్నావు. ఊరంతా భోజనాలు పెట్టడానికి అన్నీ సిద్ధం చేస్తున్నావు. మరీ ముఖ్యంగా అత్యంత భారీ వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి పండగ జరిపిస్తున్నావు. అంతా బాగానే ఉందమ్మా, కానీ ఒకటి మాత్రం వెల్తిగానే ఉంది. ఏవయ్యా, కాసేపు కూడా మౌనంగా ఉండలేవా నువ్వు? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు ఉండాలి. ఇలా కోడలికి ఏదంటే అది చెప్పి విసిగించటం కాదు. అబ్బా, నువ్వు ఊరుకోవే, నీకేమీ తెలీదు. ఊళ్ళో అందరూ మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని మీరనుకుంటే సరిపోదు, వాళ్ళు అనుకోవాలిగా. కానీ వాళ్ళంతా అలా అనుకోవటంలా. ఏమైంది మావయ్యా, ఎందుకలా అనుకోవటం లేదు? అదేనమ్మా, నీ తోటి కోడలు అంజలి ఉంది గదా, పేదరికంలో బతుకుతున్న వాళ్ళని అలా వదిలేశారంటూ మన గురించి ఊరంతా తప్పుగా మాట్లాడుకుంటున్నారు. జనాలది ఎప్పుడూ కాకిగోలే కదా, కావు కావుమని అంటూనే ఉంటారు. వాళ్ల మాటలు పట్టించుకుంటే ఎలా చెప్పండి? ఆ విషయాలు తీసుకొచ్చి కోడలి దగ్గర చెప్తున్నారే, మీకు కాస్త కూడా. అత్తయ్యా, మావయ్య చెప్పింది నిజమే. మన గురించి అలా మాట్లాడుకుంటారని నేను ముందే ఊహించాను. అయినా నీ చిన్న కోడలు అంజలిది నా స్థాయి కాదు, తనొక పేదది. దాన్ని కట్టుకున్నందుకు నీ చిన్న కొడుకు అరుణ్ కూడా పేదవాడయ్యాడు. వాళ్ల బ్రతుకేదో వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, బ్రతకనివ్వండి. కానీ ఈ ఊరోళ్ల సంగతి నాకు తెలుసు. అందుకే నేను ముందుగానే అంజలి ఇంటికెళ్లాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అంజలి ఇంటికెళ్ళావా? అవునత్తయ్యా, ఈ పాటికి వస్తుండాలి తను. ఆహా, అంజలి వాళ్ళని పిలిచి మంచి పని చేసావమ్మా. ఇప్పుడు మనల్ని ఏలెత్తి చూపెట్టే వాళ్ళు ఉండరు. ఇక హాయిగా పండగ చేసుకోవచ్చు. అలా పాపారావు మాట్లాడుతూ ఉండగా అక్కడికి అంజలి, అరుణ్ ఇద్దరు వస్తారు. వారిని చూసి శకుంతల సంతోషిస్తుంది. పాపారావు అయితే సంబరపడతాడు. అత్తయ్యా, బావున్నారా అత్తయ్యా? మావయ్య, మీరెలా ఉన్నారు? బావున్నానమ్మా. మీరిక్కడికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. చూడమ్మా అంజలి, ఈ రోజంతా మనం వినాయకుడి భజనలు చేస్తూ సందడి చేద్దాం. పూజకి వేళయింది, పదమ్మా వెళ్దాం. రే అరుణు, నువ్వు కూడా రా. అలా పాపారావు వాళ్ళని తీసుకుని వెళ్తూ ఉండగా అవని వారిని ఆపుతుంది. సంతోషంగా నవ్వుతున్న శకుంతల, పాపారావు, అంజలి, అరుణ్లని చూసి, చూడంజలి, నేను ఈ ఇంటికి నిన్నీ ఊరి మనుషులతో పాటే పిలిచాను. కాబట్టి నువ్వు కూడా అలాగే ఉంటే బావుంటుంది. ఊరి వాళ్ళెక్కడుంటారో తెలుసు కదా, కాస్త దూరంగానే ఉంటారు. అదిగో అక్కడ పూజ చేయడానికి, ఇక్కడ భోజనాలు వడ్డించడానికి, ఇక ప్రసాదాలు పంచడానికి మీరు రావాల్సిన పని లేదు. వచ్చామా, పూజ చూశామా, తిన్నామా, వెళ్ళామా అన్నట్టు ఉండాలి. అంతేగాని నాతో పాటు నువ్వు కూడా కోడలి స్థాయిలో ఇక్కడ తిరగాలని అనుకోవద్దు, సరేనా? అమ్మా అవని, ఏంటమ్మా అలా అంటున్నావు? మీరూరుకోండత్తయ్యా. ఈ ఇంటికి నేనే ధనవంతురాలిలాగా వచ్చాను, అలాగే ఉన్నాను. కాని మీ చిన్న కోడలు పేదదానిలాగా వచ్చింది. ఇప్పటికీ తను పేదదానిలాగే ఉంది. ఆ రోజు తన భర్తతో వేరు కాపురం పెట్టించినా ఇంకా మీ చిన్న కోడలిలో మార్పు రాలేదు. ఎప్పుడు చూసినా అవతలి వాళ్లపై ఆధారపడి బ్రతకటం ఇంకా తగ్గినట్టుగా లేదు. చూడక్కా, నువ్వింటికి పిలిచి మరీ నన్ను అవమానిస్తున్నావు. నేనేమి ఇంటికి వస్తానని అడుక్కోలేదు. నువ్వే నా ఇంటికొచ్చి నన్ను పిలిచావు, అందుకే నేనొచ్చాను. నేనేం అవమానించలేదు. ఇది మా ఇంట్లో వేడుకగా చేసుకునే పండగ కదా, అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశాను. పాపం కడుపు నిండా తిని ఎన్ని రోజులైందోనని మీపై జాలిపడి ఇంటికి పిలిచానంతే. వదినా, మా దగ్గర నీ డబ్బు గర్వం చూపించుకో. అమ్మా, ఏంటమ్మా ఇది? ఇంత జరుగుతున్నా నువ్వు మాట్లాడవా? అలా విగ్రహంలా నిలబడి చూస్తూనే ఉంటావా? నాన్నా, నువ్వు కూడా నోరు మెదప్వా? లేకుంటే అందరూ కావాలనే మమ్మల్ని పిలిపించి అవమానించారని అనుకుంటున్నారా? పద అంజలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకో క్షణం కూడా ఉండాల్సిన పని లేదు.
అది కాదండి, కాసేపు ఉండండి. ఇంకా ఎన్ని మాటలు పడతావే? మనం పేదవాళ్ళమే, డబ్బు లేని పేదవాళ్ళం. అంతేగాని గుణంలో పేదవాళ్ళం కాదు, గౌరవించటంలో పేదవాళ్ళం కాదు. ఇలా 10 మందిలో మనల్ని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? వెళ్దాం పదా. అలా అరుణ్ తన భార్య అంజలిని తనతో పాటు తీసుకుని వెళ్తాడు. అంజలి వెళ్తూ వెళ్తూ అక్కడే ఉన్న భారీ వినాయక విగ్రహాన్ని చూసి దర్శించుకుని నమస్కారం చేస్తూ వెళ్తుంది. ఊరి జనాల మధ్య జరిగిన అవమానాన్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక ఇంటికెళ్లిన తర్వాత బాధపడుతున్న అంజలిని చూసి, అయ్యో, నువ్వలా బాధపడితే ఎలా అంజలి? నాకు ముందే తెలుసు, మా వదిన ఎప్పుడూ డబ్బు మనిషే. నువ్వు పేద కుటుంబం నుంచి వచ్చావని తెలిసే మనల్ని వేరుకాపురం పెట్టించేలా చేసింది. అలాంటి మనిషి ఏదో ప్రేమగా పిలిచేసరికి ఆశతో వెళ్ళావు. కానీ ఇప్పుడు చూడు ఏమైందో. తనెప్పుడు ఇంతే, మా అమ్మ నాన్నల్ని అసలు లెక్క చేయదు. మా అన్నయ్య అయితే మా వదిన చేతిలో కీలుబొమ్మ. ఆవిడ గురించి పట్టించుకోకు. అది కాదండి, వినాయక స్వామి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పండుగ రోజు కూడా నేను ప్రశాంతంగా పూజ చేసుకోలేకపోతున్నాను. నా బాధ ఎవ్వరికీ అర్థం కాదులేండి. అబ్బబ్బా, ఇలా చిన్నపిల్లల ఏడుస్తూనే ఉంటావా? ఇక్కడే ఉంటే నా తల కూడా పగిలిపోయేలా ఉంది. పక్క వీధిలో కూడా వినాయక విగ్రహాన్ని పెట్టారంట, వెళ్ళి చూసొద్దాం పద. అక్కడికి వెళ్తే అయినా నీ మనసు కుదుట పడుతుందేమో చూద్దాం. ఇక నేనెక్కడికి రానండి, నేనింట్లోనే ఉంటాను. మీరే వెళ్ళిరండి. సరే, నువ్వు ఇంట్లోనే ఉండు, నీకోసం ప్రసాదం నేను తీసుకొస్తానులే. అలా చెప్పి అరుణ్ వెళ్తాడు. ఇక అరుణ్ వెళ్ళిన తర్వాత అంజలి చాలాసేపు తన జీవితం గురించి, తన కష్టాల గురించి ఆలోచిస్తుంది. వినాయక స్వామి గురించి ఆలోచిస్తూ, అయినా అక్కడ ఇక్కడ తిరగటం ఎందుకు? నేనే నా ఇంట్లో వినాయకుడిని తయారు చేస్తాను. మట్టి వినాయకుడి విగ్రహం చేసి పూజ చేస్తాను. అలా అనుకున్న అంజలి ఇక కాస్త మట్టిని తీసుకొచ్చి వినాయకుడిని తయారు చేయటం మొదలు పెడుతుంది. అలా చాలాసేపు శ్రమించి మట్టితో వినాయకుడిని సిద్ధం చేస్తుంది. అరే, వినాయకుడినైతే సిద్ధం చేశాను. ఇక అలంకరించడానికి పూలు పళ్ళు కావాలి కదా, అవన్నీ ఆలోచించలేదు. ఇప్పుడేం చేద్దాం? అందుకే ఆ దేవుడు మాలాంటి పేదవాళ్ళని అస్సలు పట్టించుకోడు. డబ్బున్న వాళ్లలాగా అన్నీ దేవునికివ్వలేం. కన్నీళ్లు కార్చటం తప్ప, ఆ కన్నీళ్లతో స్వామి పాదాలకు అభిషేకం చేయటం తప్ప ఇంకేం చెయ్యలేం అని అనుకుంటూ ఉండగా ఆ పేద కోడలి కోసం ఇంటికి వినాయకుడొస్తాడు. ఇంటికొచ్చిన వినాయకుణ్ణి చూసి భక్తి పారవస్యంతో పొంగిపోతుంది అంజలి. స్వామి, వచ్చావా తండ్రి? నా కోసం వచ్చావా? నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది స్వామి, చాలా సంతోషంగా ఉంది. అలా అంజలి అనగానే వినాయకుడి నుంచి కాంతి ఎక్కువవుతుంది. చుట్టుపక్కల కాంతి ప్రసరించటంతో పాటు వినాయకుడి నుంచి మాటలు కూడా వినిపిస్తాయి. అమ్మా అంజలి, ఎందుకమ్మా అలా బాధపడుతున్నావు? నీలాంటి భక్తులు బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేనమ్మా. నీకోసమే నేనిప్పుడొచ్చాను. ధనికుల వైపే నేనుంటారని, నీలాంటి పేదవాళ్ల వైపు ఉండనని చెప్పావు. అలా అనుకోవద్దమ్మా. నేను తారతమ్యాలు చూడను. నా భక్తులు ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండాలని చూస్తాను. ముఖ్యంగా నీలాంటి కల్లాకపటం తెలియని వారంటే నాకు చాలా ఇష్టం తల్లి. మీ కళ్ళ నుంచి కన్నీళ్లు అస్సలు రాకూడదు. స్వామి వినాయక, మేమేం పాపం చేశామని మాకీ బ్రతికిచ్చావు? ఒకవైపు పేదరికం, మరోవైపు అవమానాలు, ఇంకోవైపు ఆర్థిక ఇబ్బందులు, మధ్యలో అనారోగ్య సమస్యలు. ఇవన్నీ భరించలేక నరకం చూస్తున్నాం స్వామి. చూడమ్మా అంజలి, కర్మ సిద్ధాంతం ఒక్కటే. అది ఎవ్వరినీ వదిలిపెట్టదు. జీవితంలో అన్ని రోజులు ఒకేలా ఉండవు. కష్టాలు పడ్డప్పుడు బాధ తెలియాలి, సంతోషము అనుభవించాలి. అలాగే కష్టసుఖాలనేవి శాశ్వతం కాదని గ్రహించాలి తల్లి. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఈ సృష్టిలో వెలుగున్నట్లే చీకటి కూడా ఉంటుంది. పున్నమి వెన్నెల్ని చూడాలి, అమావాస్య చీకటిని చూడాలి. అదే కదా జీవిత పరమార్థం. స్వామి, నా కోసం మీరే దిగి వచ్చారు, కానీ మీకు ప్రసాదంగా పెట్టడానికి నేనేం చెయ్యలేకపోయాను. అదే నాకు చాలా బాధగా ఉంది. ఓస్, ఇంతేనా? అందుకే బాధపడుతున్నావా? అమ్మా అంజలి, నీకోసం నేనొచ్చానంటే ఇక్కడితో నీ పాపాలన్నీ మటుమాయం అయ్యాయని అర్థం. ఇకపై నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు. నువ్వు కోరుకున్నట్టుగానే నీకు అన్నీ లభించే రోజులొచ్చాయి. నా ఆశీస్సులతో జీవితాన్ని సంతోషంగా అనుభవించు తల్లి. అలా వినాయకుడు అంజలికి చాలా విషయాలు చెప్పి అక్కడి నుంచి మాయమవుతాడు. ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ఆ వినాయకుడిని మనసారా వేడుకుంటుంది అంజలి.
ఇక కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ఇంటి నిండా డబ్బులు, నగలు, పండ్లు, పూలు, రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి. వాటిని చూసి ఆశ్చర్యపోతుంది అంజలి. ఇక అప్పుడే అక్కడికి అరుణ్ వస్తాడు. తన ఇంట్లో అవన్నీ ఉండటం చూస్తాడు. ఏంటిది? నేను నమ్మలేకపోతున్నాను అంజలి, ఇవన్నీ మనింటికి ఎలా వచ్చాయి? అన్నీ ఆ వినాయకుడే నాకు ఇచ్చి వెళ్ళాడండి. ఇందాక మీరెళ్ళిన తరువాత నేను మట్టితో వినాయకుణ్ణి చేద్దామని చూశాను. అప్పుడే వినాయకుడు నా కోసం ఇంటికొచ్చాడు. చాలాసేపు నాతో మాట్లాడాడు. అనేక విషయాలు చెప్పాడు. నా మనసు మార్చాడు. ఇదిగో ఈ డబ్బులు, నగలు ఇవన్నీ కూడా ఆయనే మనకిచ్చి వెళ్లారండి. నిజంగా నా జన్మ ధన్యమైపోయింది. ఆహా, ఆ దేవుణ్ణే వినాయక చెబుతున్నాడు చూసావు. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. చూడండి, భారీగా డబ్బులు ఖర్చు పెట్టి వినాయకుణ్ణి పూజించాల్సిన అవసరం లేదు. మనసుతో ఆయన్ని కొలిస్తే అదే చాలండి. అలా ప్రార్థించిన వాళ్ల వెంట ఎప్పుడూ ఆ గణపయ్య నిలుస్తాడు. ఈరోజే నాకు ఆ విషయం అర్థమైంది. ఇక నా బొజ్జ గణపయ్యకు పూజలు చేస్తాను. మీరు కూడా వచ్చి పూజలు చెయ్యండి. అలా అంజలి, అరుణ్లు పూజలు చేయటం మొదలు పెడతారు. ఆనందంతో వినాయక చవితి పండుగని జరుపుకుంటారు. సాక్షాత్తు ఆ వినాయకుడు ఇచ్చిన డబ్బులు, నగలు, కానుకలతో సంతోషంగా బ్రతుకుతారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.